హలో అండి. నమస్తే. నేను సాయి ప్రకాష్ ఢిల్లీ కార్స్ విజయవాడ యూట్యూబ్ ఛానల్ నుంచి. నేను ఆంధ్ర, తెలంగాణ వాళ్ళకి ఢిల్లీ నుంచి కార్లు తీసుకొచ్చి ఇస్తూ ఉంటాను. అలాగే లోకల్ వెహికల్స్ కూడా ఇన్‌స్టా అండ్ యూట్యూబ్‌లో పెట్టి సేల్ చేస్తూ ఉంటాను. ఈరోజు డేట్ వచ్చేసి 18 సెప్టెంబర్ 2024 అండి. ఈరోజు మన దగ్గర ఉన్న వెహికల్ వచ్చేసి టాటా నెక్సాన్ ఎక్స్ఎం వేరియంట్ అనమాట. 2017 మ్యానుఫ్యాక్చరింగ్, 18 రిజిస్ట్రేషన్ వెహికల్. 4 టైర్లు కూడా 70-80% అయితే ఉన్నాయి. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఆల్ గ్లాసెస్ ఒరిజినల్ ఉన్నాయి. ఫ్రంట్ బంపర్ నుంచి వెనక బంపర్ వరకు అన్ని పార్ట్స్ ఒరిజినల్ పార్ట్స్ ఉన్నాయి. చిన్న చిన్న టచ్ అప్స్ అయితే జరిగినాయి అనమాట. మైనర్ రస్టింగ్ అయితే ఉంది వెహికల్‌లో. సో మేజర్‌గా అయితే రస్టింగ్ ఎక్కడా లేదు. యాప్రాన్స్ కానీ, బాడీ కానీ, అండర్ బాడీలో అయితే మేజర్‌గా రస్టింగ్ అయితే లేదు. బాడీ పార్ట్స్ పైన, బానెట్ పైన, అలాగే డోర్ పైన చిన్న చిన్న మైనర్ రస్టింగ్స్ అయితే ఉన్నాయి. అది రబ్బింగ్ చేయించుకొని టచ్ అప్స్ అయితే చేయించుకోవాలన్నమాట. సో వెహికల్ వచ్చేసి 61,000 అయితే తిరిగింది. హెచ్ఆర్ రిజిస్టర్డ్ వెహికల్. ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తారు. మీరు ట్యాక్స్ కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. సో వెహికల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీడియో లాస్ట్ వరకు చూడండి. వెహికల్ ఇన్స్పెక్ట్ చేసి మీకు ఇంచ్ బై ఇంచ్ చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. చిన్న చిన్న టచ్ అప్స్ అయితే ఆల్రెడీ వెహికల్లో జరిగినాయండి. సో కొన్ని పార్ట్స్ అయితే ఫేడ్ అయినాయి కూడా. ఒరిజినల్ పెయింట్తోనే బట్ ఫేడ్ అయినాయి. సో ఇది వచ్చేసి రైట్ సైడ్ ఫెండర్ అండి. ఒరిజినల్ పెయింట్తోనే ఉంది బట్ ఫేడ్ అవుట్ అయితే అయిందనమాట. బానెట్ చూసుకోవచ్చు. టచ్ అప్ అయితే జరిగింది ఇక్కడ ఫ్రంట్లో. సో మొత్తం పెయింట్ అయితే జరగలేదు. ఇక్కడ చిన్న టచ్ అప్ అయితే చేశారనమాట. బానెట్ అయితే ఓకే ఉంది. బంపర్ అయితే ఓకే ఉంది. హెడ్ లైట్స్ కూడా చూసుకోవచ్చు. ఫ్రంట్ హెడ్ లైట్స్ కానీ, టాటా లోగో కానీ, గ్రిల్ కానీ అంతా ఓకే ఉందన్నమాట. హెచ్ఆర్ రిజిస్టర్డ్ వెహికల్. ట్యాక్స్ కట్టుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలాగే లెఫ్ట్ సైడ్ ఫెండర్ చూసుకోవచ్చు. ఎట్లాంటి స్క్రాచెస్ కానీ, డ్యామేజ్ కానీ లేవు. టచ్ అప్ అయితే పడింది. పెయింట్ అయితే పడింది. ఒరిజినల్ పెయింట్తో లేదు. సో ఇది వచ్చేసి ఒరిజినల్ పెయింట్తో ఉందండి బానెట్. అలాగే ఫ్రంట్ గ్లాస్ చూసుకోండి. 2017 గ్లాసే ఉంది. కంపెనీ నుంచి వచ్చిందే ఉందన్నమాట. సో లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ టైర్ చూసుకున్నట్లయితే 80% వరకు అయితే ఉన్నాయన్నమాట. 4 టైర్లు కూడా. సస్పెన్షన్స్ ఓకే ఉన్నాయి. అండర్ బాడీ కోటింగ్ కూడా చేయించారనమాట. సో ఇది వచ్చేసి అలై వీల్స్తో ఉంది. ఎక్స్ఎం వేరియంట్ బట్ కంపెనీ నుంచి అలై వీల్స్ రావు. వీళ్ళు అలై వీల్స్ అయితే వేయించుకున్నారనమాట. ఆఫ్టర్ మార్కెట్ లేకపోతే బయట అక్కడ ఢిల్లీలో దొరుకుతూ ఉంటాయి. దగ్గరే కాబట్టి వెళ్ళి వేయించుకుంటూ ఉంటారు. సో లెఫ్ట్ సైడ్ డోర్ చూసుకోవచ్చు. ఇదిగోండి మైనర్ రస్టింగ్ అంటే ఇదే అనమాట. సో ఇదేం చేసుకోవాలంటే మళ్ళీ ఈ పెయింట్ అంతా ఒకసారి పేపర్ కొట్టి పెయింట్ చేయించుకోవాలన్నమాట. సో గ్లాస్ చూసుకోవచ్చు. కంపెనీ నుంచి వచ్చిన ఒరిజినల్ గ్లాసే ఉంది. అలాగే ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు. ఎక్కడా కూడా బాడీ లైనింగ్ కానీ, డోర్ లైనింగ్ కానీ ఎక్కడ డ్యామేజ్ అయితే లేదు. పంచింగ్లు కూడా ఎక్కడ డ్యామేజెస్ అయితే లేవు. 100% నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అనమాట. సో యాక్సిడెంటల్ అయితే ఎక్కడా లేదు. అలాగే డాష్ బోర్డ్ చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఇంటీరియర్ మొత్తం చాలా నీట్గా ఉంటుంది అనమాట. టాటా వెహికల్స్లో రీసెంట్గా వచ్చిన టాటా వెహికల్ అనమాట ఇది. టాటా నెక్సాన్ అనమాట ఇది. సో చూసుకోవచ్చు. ఇంటీరియర్ అయితే చాలా నీట్గా ఉంది. సీట్ కవర్స్ కూడా 100కి 80% అయితే ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ వెనక డోర్ అండి. ఎట్లాంటి స్క్రాచెస్ కానీ, డ్యామేజ్ కానీ లేవు. ఒరిజినల్ పెయింట్తోనే ఉంది. ఇలా పొక్కిపోతుంది అనమాట వెహికల్లో అక్కడక్కడ. సో ఒక 4-5 స్పాట్స్ అయితే ఉన్నాయి అలాగా. సో వెహికల్ కాస్ట్ అయితే చాలా మంచి ప్రైస్ అండి. వెహికల్ కండిషన్ బట్టి అయితే వెహికల్ ప్రైస్ అనేది చాలా మంచి ప్రైస్ అనమాట. సో ఇదే వెహికల్ మీరు ఇక్కడ లోకల్లో కొనాలంటే 2017, 18 మోడల్స్ 8 lakhs వరకు అయితే ఉన్నాయి. టాటా నెక్సాన్లు ఎక్స్ఎం వేరియంట్లు అనమాట. సో మీకు ఆల్మోస్ట్ 40-50% అయితే మీకు లెస్ ప్రైస్లో అయితే ఈ వెహికల్ వస్తుంది. సో హెచ్ఆర్ రిజిస్టర్డ్ వెహికల్ మీరు చూసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యానెల్ ఎట్లాంటి స్క్రాచెస్ కానీ, డ్యామేజ్ కానీ లేవు. ఒరిజినల్ పెయింట్తోనే ఉంది. ఎటువంటి ఇది ప్రాబ్లం అయితే లేదు. లెఫ్ట్ సైడ్ వెనక టైర్ అండి. ఎట్లాంటి డ్యామేజ్ అయితే లేవు. టైరు షాకర్స్ కూడా చూసుకోవచ్చు ఓకే ఉన్నాయి. ఎలై వీల్ ఓకే ఉంది. అట్లాగే 80% అయితే ఉంది టైరు. కంప్లీట్ లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు అనమాట. ఎట్లాంటి స్క్రాచెస్ కానీ, డ్యామేజ్ కానీ లేవు. ఒరిజినల్ ఉందన్నమాట వెహికల్. సో అలాగే కంప్లీట్ రేర్ వ్యూ కూడా చూసుకోవచ్చు మీరు. కంప్లీట్ రేర్ వ్యూ అనమాట. ఎక్స్ఎం వేరియంట్. గ్లాస్ చూసుకోవచ్చు. కంపెనీ నుంచి వచ్చిందే ఉంది. డిక్కీ ఓపెన్ చేయి. నెక్సాన్ బ్యాడ్జింగ్ చూసుకోండి. వెహికల్లో ఎక్కడ అనేది స్క్రాచెస్ అనేవి లేవు అనమాట డిక్కీలో. అలాగే 2 టైల్ లైట్స్ కూడా చూసుకోవచ్చు. మీకు ఎటువంటి డ్యామేజ్ లేవు అనమాట. సో అలాగే డిక్కీ డోర్ కూడా చూసుకోవచ్చు. ఎక్కడ డ్యామేజ్ అనేది లేదు. ఎక్కడ రిపేర్స్ అనేవి జరగలేదు. డోరు కంపెనీ పేస్టింగ్తోనే ఉంది వెహికల్ అంతా. సో ఎక్కడ రస్టింగ్ అనేది లేదనమాట. ఒరిజినల్ గ్లాస్తోనే ఉంది. సో ఇవి కూడా చూసుకోవచ్చు. స్టెప్నీ, రేర్లీ యూజ్డ్ స్టెప్నీ అనమాట. సో కంప్లీట్ రైట్ సైడ్ వ్యూ అండి. ఇది వెహికల్ యొక్క కంప్లీట్ రైట్ సైడ్ వ్యూ. ఎక్కడ స్క్రాచ్ కానీ, డ్యామేజ్ కానీ లేవు. క్వార్టర్ ప్యానల్ చూసుకోవచ్చు. రైట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ టచ్ అప్ అయితే జరిగింది బట్ మేజర్గా ఎక్కడ బాడీ వర్క్ అయితే డ్యామేజ్ అయితే లేవన్నమాట. అన్లాక్ చేయి.
నా దగ్గరే ఉందిలే. సో రైట్ సైడ్ వెనక డోర్ చూసుకోవచ్చు, టచ్ అప్ అయితే జరిగింది, బట్ ఓకే ఉంది, ఎటువంటి మేజర్గా డ్యామేజ్ అయితే జరగలేదన్నమాట. సో పిల్లర్స్ చూసుకోవచ్చు, ఏబీసీ పిల్లర్స్, ఎటువంటి డ్యామేజ్ లేవు. అలాగే పంచింగ్ కూడా, కంపెనీ పంచింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు. డోర్ కూడా చూసుకోవచ్చు, ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే లేవన్నమాట. డోర్లో కూడా ఓకే ఉంది, కంపెనీ పేస్టింగ్ అలాగే ఉంది. రేర్ ఏసీ వెంట్ అయితే ఉండదన్నమాట వెహికల్లో. సో ఓకే. టైర్ చూసుకోవచ్చు, రైట్ సైడ్ వెనక టైర్ అనమాట. అలాగే అండర్ బాడీ కూడా చూసుకోండి, రైట్ సైడ్ నుంచి ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు అండర్ బాడీలో కూడా. ఓకే ఉంది వెహికల్ అంతా, మేజర్ రస్టింగ్ అనేది లేదు, మైనర్గా అక్కడక్కడ చిన్న చిన్న మైనర్ రస్టింగ్ అయితే ఉంది 4-5 స్పాట్స్లో. యాక్చువల్గా 2-3 చోట్లే నాకు కనపడింది, బట్ నేను ఒకటి 2 స్పాట్స్ ఎక్స్ట్రా చెప్తున్నాను అనమాట. రైట్ సైడ్ ఫ్రంట్ డోర్ అండి, ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు, ఒరిజినల్ పెయింట్తోనే ఉంది. సారీ, టచ్అప్ అయితే జరిగింది. అలాగే ఒరిజినల్ గ్లాస్తో ఉంది. మీరు డోర్ లైనింగ్ చూసుకోండి, ఎక్కడ డోర్ లైనింగ్ అనేది డ్యామేజ్ లేదు. అలాగే చూసుకోవచ్చు, బాడీ లైనింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. ఇదిగోండి అక్కడ అలాంటి చిన్న చిన్న స్పాట్స్ అయితే ఉన్నాయి. సో పంచింగ్ అయితే ఒరిజినల్ ఉందన్నమాట, ఎక్కడ పంచింగ్ డ్యామేజ్ అయితే లేదు. సో ఇదండి వెహికల్ ఓవరాల్గా. ఇంకా రైట్ సైడ్ ఫ్రంట్ టైర్ ఒకటి చూపించి మీకు ఇంటీరియర్ చూపించి ప్రైస్ డీటెయిల్స్ అనేవి చెప్తాను. రైట్ సైడ్ ఫ్రంట్ టైర్ కూడా 80% వరకు అయితే ఉంది. ఆల్మోస్ట్ సీల్ టైర్స్ అని చెప్పుకోవచ్చు, బయట డీలర్లు అయితే సీల్ టైర్స్ అనే చెప్తారు. సో మీరు చూసుకున్నట్లయితే ఆల్ గ్లాసెస్ ఒరిజినల్ ఉన్నాయి. సింగిల్ సెల్ఫ్లో అయితే వెహికల్ స్టార్ట్ అవుతుంది మీకు. అలాగే చూసుకోవచ్చు, మీటర్ క్లస్టర్ చూసుకోండి, 61,000 అయితే తిరిగింది వెహికల్. 1000 ఆర్పిఎం లోపే ఆడుతుంది. ఆర్పిఎం ఎటువంటి అప్ అండ్ డౌన్స్ లేవు, ఏసీ ఓకే ఉంది. ఆల్రెడీ మేము అట్లీస్ట్ ఒక 4-5 కిలోమీటర్స్ టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత వెహికల్ వీడియో పెట్టడం అయితే జరుగుతుందండి. అది ఏ వెహికల్ అయినా సరే మా ఛానల్లో వస్తుందంటే మా సైడ్ నుంచి యాక్సిడెంటల్ గ్యారంటీ ఉంటుంది, ఫ్లడ్ గ్యారంటీ ఉంటుంది. ఇన్ కేస్ మేము మెన్షన్ చేయకపోయినా సరే ఈ గ్యారంటీ అయితే మీరు లెక్కేసుకోవచ్చు. ఒకవేళ మేము మెన్షన్ చేస్తాం, ఖచ్చితంగా యాక్సిడెంటల్ ఉన్న, ఫ్లడ్ జరిగిన వెహికల్ ఫ్లడ్ ఎఫెక్ట్ అయినా సరే మేము మీకు ఇన్ఫామ్ చేస్తాం. ఈ వెహికల్లో మైనర్ రస్టింగ్ ఎలాగైతే మీకు డీటెయిల్గా చూపిస్తున్నామో, మా దగ్గర నుంచి వచ్చే వెహికల్స్ ప్రతి ఒక్కటి కూడా మీరు క్లియర్గా 100% గ్యారంటీతోనే తీసుకుంటున్నారని ట్రస్ట్ చేయొచ్చు, 100%. అలాగే ఆల్ గ్లాసెస్ వర్కింగ్ అనమాట, ఆల్ పవర్ విండోస్ వర్కింగ్ అనమాట. అలాగే సెంట్రల్ లాకింగ్ కూడా వర్క్ అవుతుంది. ఇంకా సెంట్రల్ లాకింగ్ వర్క్ అవుతుంది అనమాట. సో ఈ నాబ్ ఒకటి వస్తుంది అనమాట, దీనికి మోడ్స్ మార్చుకోవడానికి, ఈకో, స్పోర్ట్, సిటీ. సో ఇలా 3 మోడ్స్ అయితే ఉంటాయి. ప్రతి గేర్లో అయితే చాలా స్మూత్గా పడుతుంది వెహికల్ వచ్చేసి. అలాగే ప్రతి గేర్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా పడుతుంది అనమాట వెహికల్ వచ్చేసి. సో ఇదండి వెహికల్ వచ్చేసి. మీకు ఇంజన్ చూపించి ఇంకా ప్రైస్ డీటెయిల్స్ అనేవి చెప్తానమాట. మీరు అలాగే ఇవన్నీ కూడా వర్క్ అవుతున్నాయి, మ్యూజిక్ సిస్టమ్ ఇవన్నీ కూడా వర్క్ అవుతున్నాయి. బట్ చూపించడానికి లెంత్ అయిపోయిందని చెప్పేసి చూపించడం లేదనమాట. సో మీకు ఇంజన్ చూపించి ప్రైస్ డీటెయిల్స్ అనేది చెప్తానండి. చూసుకోవచ్చు, ఇంజన్ కూడా చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది. బ్యాటరీ కండిషన్ కూడా ఓకే ఉంది. సింగిల్ సెల్ఫ్లోనే వెహికల్ రన్ అవుతుంది అనమాట, స్టార్ట్ అవుతుంది. అలాగే ఆప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు. కేవలం 5,30,000 అండి, హెచ్ఆర్ రిజిస్టర్డ్ వెహికల్. ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తారు, మీరు ట్యాక్స్ కట్టి రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఈ వెహికల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాగే మీ వెహికల్స్ ఏదైనా సేల్ చేయాలంటే కూడా కింద నెంబర్కి వాట్సాప్లో ఫొటోస్ పెట్టండి, మేమే మీకు కాల్ బ్యాక్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.